వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. నేడు ఉదయం ఆదిలాబాద్ జిల్లా మావల మండల వాఘాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఇందిరమ్మ సంక్షేమ ప్రజా ప్రభుత్వం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ రోజున సన్నబియ్యం పంపిణీ ప్రారంభించడం జరిగింది. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఒక పండగల నిన్ననే మన తెలుగు సంవత్సరాది ఉగాది పండగ శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం మొదలైంది. పండగ రోజు ప్రతి పేదవాడి ఇంటికి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ప్రజా ప్రభుత్వం నిన్న అట్టహాసంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేడు జిల్లాల్లో గ్రామాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మొదలైంది. ఇది కంటిన్యూగా కొనసాగుతుంది. ప్రతి పేదవాడి ఆకలి తీర్చడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం. నాడు ఇందిరాగాంధీ గారు ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చి పేద ప్రజలకు ప్రతి ఒక్కరూ కడుపు మాడకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని చెప్పి గత యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చి అందరినీ ఆదుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీది. రాజవొమ్మంగి మండలం సినిమా హాల్ రోడ్డు లోపల జీడి మామిడి తోటలో ఏజెన్సీలో విచ్చలవిడిగా జూద క్రీడలు, సంక్రాంతిని తలపించేలా కోడి పందాలు. ఏజెన్సీల్లో జోరుగా కోడి పందాలతో పాటు పేకాట, చిత్తులాట నిర్వహించడంతో లక్షల్లో చేతులు మారుతున్న వైనం. యథేచ్ఛగా జూద క్రీడలు జరుగుతున్నప్పటికీ ఏజెన్సీ ప్రజల అమాయకత్వంతో ఆడుకుంటున్న జూదారులు. హైదరాబాద్లోని 400 ఎకరాల హెచ్సియు భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంతో నేడు ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్లనున్న బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి గారిని హైదరాబాద్లోని వారి నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కోట దాకా అదే చేయమని సార్ అదే అదే స్టేషన్ తీసుకున్నాను నేను సారీ సార్ రిక్వెస్ట్ సార్ నా పని డాక్టరు ఏమిది కోఆపరేట్ దేనికి కోఆపరేట్ చేయాలా దేనికోసము సిబిఐతో మాట్లాడండి, కమిషన్తో మాట్లాడండి. దేనికన్నా ఒక లిమిట్ ఉంటుందండి. మమ్మల్ని ఇక్కడ ఆపితే ఏమొస్తుంది? మా వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు మేము మమ్మల్ని ఇక్కడ ఆపితే ఏమొస్తుంది?
దేనికంటే తిరుగుతాడని చెప్పి ధర్నా చేస్తున్నా ఏం చేస్తున్నారు? డెమోక్రటిక్ సిస్టమ్ మమ్మల్ని ప్రొటెక్ట్ చేసే ఎదుర్కోలేదా మాకు? నడుచుకుంటేదా నేను నడుచుకుంటే మరి అక్కడ నడుచుకుంటే మరి ఏమి దీనికన్నా లిమిట్ ఉండాలా? ఏసీపీ గారు ఏం చేస్తున్నారు? ఏసీపీ అయినా మీరైనా ఒకటే బాగు. ఏసీపీ వచ్చి ఏం ప్రజలు మాట్లాడేది అలా చేస్తారా చేయరా? రెండే ఇష్యూస్ ఎట్లా ఎందుకు చేయరు చెప్పండి, కారణం ఏంది? పైన అంటే ఎవరు మాట్లాడండి, పైన ఎవరు? రెండు 2024లో వచ్చిన ప్రజా తీర్పు స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం ప్రజా తీర్పు మేరకు సంక్షేమం అభివృద్ధి చేయాలని కసిగా పనిచేస్తున్నామని, అధికారంలో ఉన్నామని అహంకారం వద్దు, 10 కాదు 100 మెట్లు తగ్గి ప్రజల కోసం కష్టపడాలని మంత్రి లోకేష్ హితవు పలికారు. మంచిలంటే గుర్తొచ్చేది కంచుకోట. నాకిప్పుడు కూడా బాగా గుర్తు. యువగలం పాదయాత్ర నేను కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించా. ఆనాడు ఇట్లనే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే స్టూల్ వేసుకుని నుంచున. ఇప్పుడు ఏ అధికారులు అయితే ఇక్కడ నుంచి కాపలా కాస్తున్నారో ఇదే అధికారుల స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారబ్బా. ఇదే అధికారులు నా మైక్ లాక్కుని వెళ్లారు. కానీ 2024లో ఏం జరిగింది? అందరు దిమ్మ తిరిగే విధంగా ప్రజా తీర్పు వచ్చింది. ఈ ప్రజా తీర్పు స్వాతంత్రం కోసం, ఈ ప్రజా తీర్పు సంక్షేమ అభివృద్ధి 2 జోడి ఎద్దుల బండిగా నడిపించేదానికి వచ్చిన తీర్పు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 94% సీట్లు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటాం జరిగింది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు. ఆనాడు బయటికి అడుగుపెట్టి ప్రజా ప్రతినిధులు కలిసే పరిస్థితి లేకుండా ఉండేది కాదు. ఆనాడు గొంతు విప్పి మాట్లాడితే కేసులు పెట్టారు. అంతెందుకు ఫేస్బుక్ లో అయ్యా ఇది అన్యాయం అని పోస్ట్ పెడితే జైలుకు పంపించారు. నేను ఈ రోజు మీ ముందర నుంచి ఉంటున్నా. ఆనాడు నా పైన 23 కేసులు పెట్టారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో హోంమంత్రి గారి పైన 23 కేసులు ఉండదు. కానీ అదే మన హోంమంత్రి అనిత గారి పైన ఆనాడు ప్రభుత్వం 23 కేసులు పెట్టారు. అనిత గారు ఆనాడు ఒక దళిత మహిళని చంపేశారని పులివందలకి వెళ్తే అనిత గారి పైన కూడా SC/ST కేసు పెట్టారు. ఇక్కడ మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. యంగ్ డైనమిక్ అట్ హార్ట్ పులి. ఆనాడు ప్రజల తరపున పోరాడితే అయ్యన్న పాత్రుడు గారి పైన ఏకంగా నిర్భయ కేసు పెట్టారు. కానీ ప్రజలు వెనకాల ఉండి నడిపించారు. మాకు మీరు అండగా నిలబడ్డారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు బంధిస్తే పెద్ద ఎత్తున మీరు బయటికి వచ్చి మాకు అండగా నిలబడ్డారు. హెచ్సియు భూముల వేలాన్ని ఆపివేయాలని, వెంటనే ఆ భూములను యూనివర్సిటీ యాజమాన్యానికి అప్పగించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ఏబీవీపీ శాతవాహన యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ గేట్ వద్ద నిరసన తెలియజేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసల విష్ణు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకునే యూనివర్సిటీలపై కక్ష కట్టిందని, వాటి భూములను కాజేసి తన అనుయాయులకు అప్పగించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుందో తన చర్యల ద్వారా రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడని అన్నారు. బీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు శాతవాహన యూనివర్సిటీ ఎదుట ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఏదైతే నిన్న హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వేలం వేస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏబీవీపీ కార్యకర్తలు అలాగే విద్యార్థులు దాన్ని అడ్డుకున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళపైన లాఠీచార్జ్ చేయడం దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా ఏదైతే హెచ్సియు యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత 60 సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థులు అందులో చదువుకొని ఈరోజు ఈ యొక్క దేశంలో ఎంతోమంది రాజకీయ నాయకులు అయితే ఏంది, ఎంతోమంది సామాజిక వ్యక్తులు అయితే ఏంది, వాళ్ళందరూ ఆ యొక్క యూనివర్సిటీలో చదువుకొని ఈరోజు ఈ యొక్క దేశంలో ఈరోజు రావడం జరిగింది.
ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెల్ల రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్నబియ్యం కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లుట్ల కాంగ్రెస్ నాయకులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా సంక్షేమం కోసం పాటుపడే పార్టీ అని, అందులో భాగంగా తెల్ల రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్నబియ్యం ఇవ్వటం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం 6 కేజీలు ఇస్తున్న విషయం ఈరోజు ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామంలో 6 కేజీల సన్నబియ్యాన్ని ఇవ్వడానికి ప్రారంభించడం జరిగింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పెద్దిపాలెం గ్రామంలో శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ అమ్మవారి జాతర 4 రోజుల పాటు నిర్వహించామని, అందులో భాగంగా గరగల నాట్యం, కోలాటం, తప్పిడిగుళ్ళు, శక్తి వేషాలు, తీన్మార్, అమ్మవారి బోనాల కార్యక్రమం, అలాగే ప్రత్యేక ఆకర్షణగా శ్రీ రాయల్ ఈవెంట్ వారి డీజే కార్యక్రమం నిర్వహించామని, ఎటువంటి గొడవలు జరగకుండా పోలీస్ సిబ్బంది వారు మాకు అన్ని విధాలా సహకరించాలని గ్రామ పెద్దలకు, ప్రజలకు, కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన ఎన్ఎస్టీవీ యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన ఆలయ కమిటీ సభ్యులు. అందరికీ నమస్కారాలు. నా పేరు పెద్దిపాలెం రాళ్ళ సీతారాం. కాకినాడ జిల్లా పొత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామం. పెద్దిపాలెం గ్రామం అయిన గ్రామదేవత శ్రీ 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 నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో కమిటీ నెంబర్ అయిన నేను అంగరంగ వైభవంగా ఈ నూకాలమ్మ తల్లి జాతర చాలా వైభవంగా జరిగింది. దీంట్లో గరగల నాట్యం, బోనాల కార్యక్రమం, నెక్స్ట్ డీజే ప్రోగ్రాం, తీర్మారు, పురకథ, తోలాటం, నెక్స్ట్ ఒకసారి గుళ్ళు, కాళికా సత్యాసాలు, తీర్మారు, తెరాటి బుర్రకథ ఇవన్నీ జరిగాయి. రోజులు నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభోగంగా జరిగాయి. ఏ గొడవ ఏ గోళ లేకుండా పెద్దల సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో, ఊళ్ళో ఆడ మగ సహకారంతో అంగరంగ వైభవంగా జరిగింది. నెక్స్ట్ జరగబోయే వచ్చే సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరగాలని ఆ నూకాలమ్మ తల్లి కోరుకుంటున్నాం మేమందరం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు క్యూ లైన్లో వచ్చే భక్తులకు వేసవికాలం దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు నేటి నుంచి క్యూ లైన్లో వచ్చే భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిర్మల్ నియోజకవర్గ మండలాలు నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్, మామడ, లక్ష్మణ్ చంద, సోన్ సారంగాపూర్, నర్సాపూర్, దిలావర్పూర్ మండలాలకు చెందిన 137 లబ్ధిదారులకు 45 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను
లబ్ధిదారులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావుల రామ్నాథ్, సత్యనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షులు, మండలాల అధ్యక్షులు, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ లక్ష్మణ్ చంద్ర విలేజ్, రత్నాబాయ్ తిరుపల్లి విలేజ్, నెక్స్ట్ న్యూ కంజర్ విలేజ్ ఏ చిన్నరాజన్న, నెక్స్ట్ వడ్యాల విలేజ్ పెద్ద భీమన్న ఏ పెద్ద భీమపల్లి ఏ రాజమణి, నిర్మల్ రూరల్ ఎల్ విజయపేట్ డి లక్ష్మి, దేశెట్టి నరసయ్య వెంగళపేట్, దేశెట్టి చిట్యాల్, నెక్స్ట్ ఎస్ రమ్య చిట్యాల్ విలేజ్, నిర్మల్ రూరల్ అనంతపేట్ ఏ గనంతపేట్ ఎం గంగామణి, యాంగాపూర్ విలేజ్ బి వైశాలి, యాంగాపూర్ విలేజ్ ఎం నడిపి ఆసన్న విలేజ్, నిర్మల్ రూరల్ భాగ్యనగర్, గిరి విలాస్ జామ్, గోకల సంధ్య విలేజ్ కే నర్సవ్వ, కండెల నెక్స్ట్ అల్లూరు విలేజ్ మల్లెపూల లక్ష్మి, అవుట్లపేట్ నాత్రిక సందీప్, చింతకుంటవాడ జి పెద్దపోజ, సమరీన్ బేగం డి కొండయ్య, ప్రియదర్శి నగర్, బాగులవాడ కాలనీ,